ఎన్టీవీ కేసులో అరెస్ట్ అయినటువంటి ముగ్గురు జర్నలిస్టుల రిమాండ్ రిపోర్టుని మేజిస్ట్రేట్ తిరస్కరించారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళని జైలుకు పంపించడానికి వీల్లేదు అని అన్నారు. ఈ కేసులో మీరు పెట్టినటువంటి సెక్షన్లో దీనికి వర్తించవు అన్నారు. నేను ఈ మాట నిన్న చేసిన వీడియోలోనే చెప్పాను. ఈ కేసులో ఎంత హడావుడి జరిగినా ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి కేసు పెట్టినా ఇమ్మీడియట్గా వాళ్ళని పికప్ చేసినా అల్టిమేట్లీ ఇది ఒక డిఫమేషన్ కేసు అవుతుంది. కాబట్టి ఈ కేసులో ఎవరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించడానికి అవకాశం ఉండదు. ఒకవేళ జైలుకు పంపించినా 1-2 రోజుల్లోనే బెయిల్ వస్తుంది అని కూడా చెప్పాను నేను నా వీడియోలో. అయితే ఈ కేసు అల్టిమేట్లీ డిఫమేషన్ కేసు అవుతుంది. కాబట్టి ఒకవేళ కొంతమందిని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళని విడుదల చేయాల్సి వస్తుంది తొందరగానే. వాళ్ళని జైల్లో పెట్టేంత పరిస్థితి రాకపోవచ్చు. ఒకవేళ జైలుకి తీసుకెళ్ళినా 2-3 రోజుల్లోనే బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇటువంటి కేసుల్లో. ఇప్పుడు అదే జరిగింది. ఎందుకంటే ఈ కేసులో పెట్టినటువంటి సెక్షన్లన్నీ కూడా 7 ఏళ్ల లోపు శిక్షలు పడేవే. అంటే అర్థం ఏంటి? బెయిలబుల్ సెక్షన్లో అని, బెయిల్ తీసుకోవడానికి అవకాశం ఉన్నవి. అటువంటి కేసుల్లో అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి కోర్టులు చాలాసార్లు చెప్పినాయి. సో ఆ రకంగా చూసినప్పుడు ఇది ఒక డిఫమేషన్ కేసే కాబట్టి మేజిస్ట్రేట్ పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టుని నిన్న అర్ధరాత్రి అరౌండ్ 1:30 AM తిరస్కరించింది. కాబట్టి జర్నలిస్టులు ముగ్గురు కూడా బయటకు వచ్చేశారు. కొన్ని కండిషన్లు పెట్టారనుకోండి, ఎప్పుడు పెట్టేవే. ఒకసారి ఎన్టీవీ తరఫు లాయర్లు ఏం చెప్పారో విందాం. ఈరోజు ఎవరైతే దొంతు రమేష్ గారు అదర్ విలేకరులు ఎవరైతే ఉన్నారో ప్లస్ సుధీర్ గారిని ఇద్దరిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు వారు ఏదైతే సెక్షన్స్ రిమాండ్ రిపోర్ట్లో పెట్టారో అవి ఎక్కడ కూడా అట్రాక్ట్ కావు అని మేము వాదించాము. వాదించిన వాటికి కోర్టు ఏకీభవించింది. ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో కొన్ని సెక్షన్స్, అన్ని సెక్షన్స్ బిలో 7 years సంబంధించిన వరకు ఉన్నాయి. అందులో మేము కోర్టుకు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా విక్టిమ్ ఎవరైతే అంటున్నారో ఎక్కడ కూడా పేరు చెప్పడం కానీ అదేవిధంగా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరగలేదని కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లా ప్రకారంగా ఒక తప్పు జరిగిందన్నప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగింది అని చెప్పబడుతుందో ఆ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ కంపల్సరీ రికార్డ్ చేయాలి. ఇందులో మేము చేయలేకపోయినాము, తను ముందుకు రాలేదు అనే విషయాన్ని ప్రాసిక్యూషన్ వారు చెప్పడం జరిగింది. అప్పుడు అలాంటప్పుడు ఒక విక్టిమ్ బయటకు రానప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కేసులు అట్రాక్ట్ కావు అని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అఫెన్సెస్ ఉన్నాయో అఫెన్సెస్ అన్నీ కూడా 7 years బిలో కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్, అదేవిధంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్కి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగినప్పుడు కోర్టు మా వాదనలు ఏకీభవించి వారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. 20,000 2 షూరిటీలు పెట్టమని చెప్పడం జరిగింది. రేపు కోర్టు హాలిడే ఉంది కాబట్టి ఎల్లుండి వరకు టైం అండర్టేకింగ్ ఇచ్చాము. అదేవిధంగా వారి యొక్క 2 పాస్పోర్ట్ సరెండర్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒకరి పాస్పోర్ట్ పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు. మిగతా ఎవరైతే సుధీర్ది ఉందో రేపు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క పర్సనల్ బాండ్స్ అవన్నీ రేపిస్తాం. కోర్టు పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళొద్దని కూడా కండిషన్ పెట్టడం జరిగింది. సో ఇది ఎన్టీవీ లాయర్ల తరఫు స్టేట్మెంట్. ఇందులో ఒక మాట అన్నారు ఆయన, అదేంటంటే విక్టిమ్ స్టేట్మెంట్ లేదు, ఆ స్టేట్మెంట్ లేకుండా పోలీసులు తీసుకోకుండా ఎట్లా ఈ కేసులో ప్రొసీడ్ అవుతారు, ఎట్లా అరెస్టులు చేస్తారు? ఇది ఒక కీలకమైన పాయింట్. ఈ కేసులో విక్టిమ్ ఎవరు? ఆ లేడీ ఐఏఎస్ ఆఫీసర్. ఎవరి మీదనైతే ఎన్టీవీ రాసిందో, సెక్షువల్ కనోటేషన్ వచ్చే విధంగా ఆ కథనాన్ని ప్రసారం చేశారో ఆ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకంటే పబ్లిక్లోకి రావాలి, ఐడెంటిఫై కావాలి, బహుశా ఇవన్నీ ఇష్టపడి ఉండరు ఆవిడ. అది ఒక అడ్వాంటేజ్ సహజంగానే డిఫెన్స్కి. కాబట్టి ఆ వాదన చేశారు. మొత్తంగా ఏమిటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇటువంటి కేసుల్లో అరెస్టులు చేసి ఏదో రోజుల తరబడి జైల్లో పెట్టడం అనేది సాధ్యం కాదు. ఎన్టీవీ ప్రసారం చేసిన కథనం నైతికంగా కరెక్టా కాదా, దానివల్ల ఒక ఐఏఎస్ ఆఫీసర్ వ్యక్తిత్వానికి ఎంత నష్టం జరిగింది అనేది పక్కన పెడితే చట్టపరంగా ఆలోచిస్తే కొన్ని పరిమితులు ఉంటాయి. అదే విషయం చెప్పాను నేను. ఏదో అంతా హడావుడి చేయటమే తప్ప చివరికి ఈ కేసులో ఎక్కువ చేయడానికి అవకాశం ఉండదు.
ఫైనలీ దిస్ ఈజ్ ఓన్లీ డిఫమేషన్ కేసు. డిఫమేషన్ కేసుల్లో మీరు అవతల వాళ్ళని జైల్లో పెట్టడానికి అవకాశాలు తక్కువ. అందువలనే ఎన్టీవీ చైర్మన్ను మరొకళ్ళను అరెస్ట్ చేస్తారు, ఆ ఛానల్లో పెద్దల్ని అన్నీ వచ్చినటువంటి వార్తల్ని సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదని కూడా చెప్పాను నేను. అయితే ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది. ఈ కేసులో అందరూ బయటకు వచ్చారో మంచిదే. అసలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు నేరుగా బాధ్యులో కాదో కూడా తెలియదు. అది పక్కన పెడితే ఇప్పుడు కోర్టు రిమాండ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు కాబట్టి ఎన్టీవీ చేసినటువంటి పని కరెక్టేనా? ఆ విధంగా కనుక ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఎన్టీవీ అది తప్పు అవుతుంది. వాళ్ళు ప్రసారం చేసినటువంటి కథనం ఖచ్చితంగా డిఫమేటరీ, బేస్డ్ ఆన్ గాసిప్, నాట్ ఆన్ ఫ్యాక్ట్స్. అందుకనే వాళ్ళే క్షమాపణ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఎన్టీవీ తప్పు చేయలేదనో లేకపోతే ఎన్టీవీ యాజమాన్యమే మేమేమీ తప్పు చేయలేదు చూడండి కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పిచ్చింది అని అంటే అది కరెక్ట్ కాదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు చట్టపరంగా కొన్ని పరిమితులు ఉన్నాయి. కాబట్టి ఏదో అరెస్ట్ చేయాలి వెంటనే అని చెప్పి పోలీసులు ఆవేశపడినంత మాత్రాన లేకపోతే ప్రభుత్వం ఆవేశపడినంత మాత్రాన ఆ పనులు ఏమీ జరగవు. కానీ అంత మాత్రం చేత ఎన్టీవీ ప్రసారం చేసినటువంటి ఈ కథనం ఖచ్చితంగా జర్నలిస్టు ప్రమాణాలకి లోబడి లేదు. అందులో ఎటువంటి సందేహం అక్కర్లా. ఇంకొక పాయింట్ ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే డెఫమేషన్ చట్టాలు మన దగ్గర కొంచెం వీక్గా ఉంటాయి. అంటే ఎవరైనా డిఫమేటరీగా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా పెద్దగా ఏమీ చేయడానికి లేదు. దాన్ని అవకాశంగా తీసుకొనే మరి మీడియాలో ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండేవాళ్ళు అవతల వాళ్ళ మీద ఇష్టారాజ్యంగా కథనాలు రాస్తున్నారు. లేకపోతే ఆయా పార్టీలు సొంతగా మీడియా సంస్థలను పెట్టుకొని ఇష్టారాజ్యంగా బుర్రజల్లుతున్నారు. ఎందుకంటే ఈ కేసులో లాగానే ఆ రకమైన డిఫమేటరీ స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు లేక కథనాలు రాసిన వాళ్ళని వెంటనే ఏమీ చేయడానికి అవకాశం లేదు, అరెస్టులు చేయడానికి అవకాశం లేదు. కోర్టులో కేసు వేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ కోర్టులో కేసు వేస్తే అది వెంటనే పరిష్కారం కాదు. ఏళ్ల తరబడి ఆ కేసులు కోర్టులో నడుస్తాయి. ఎవరైతే డెఫమేషన్ కేసు వేశారో వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. ఈ కేసులో విక్టిమ్ అని చెప్పి చెప్పబడుతున్నటువంటి ఆ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించారు అని చెప్పారు కదా. ఎందువల్ల అంటే రేపు కోర్టుకు వెళ్ళి ఆవిడ కూర్చొని అక్కడ సాక్ష్యం చెప్పాలి. ముందు ఆవిడే చెప్పాలి యాక్చువల్గా, అవతల వాళ్ళు కాదు. మీరు లోకేష్ కేసు చూసుంటారు. విశాఖపట్నంలో ఆ కేసు నడుస్తోంది ఇదే విధంగా కింది కోర్టులో. ఆ కేసు ఏమిటి? నారా లోకేష్ విశాఖపట్నం వెళ్ళినప్పుడు లాస్ట్ టైం 2014-19 మధ్యకాలంలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూర్చొని ఆయన చాలా చిరుతిళ్ళు తిన్నాడు ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ప్రభుత్వం వారి డబ్బుతోటి. అది 30 లక్షలు 40 లక్షలు అయిందని చెప్పి ఒక పెద్దది రాశారు వాళ్ళు. చిన్నబాబు చిరుతిళ్ళు లాంటి హెడ్లైన్ ఏదో పెట్టారు. అంటే లోకేష్ ఒకడే కూర్చొని అవంతా తిన్నాడు అని. అదంతా అబద్ధం. కానీ ఏం చేయాలి? లోకేష్ డిఫమేషన్ కేసు వేశాడు. వేసి ఎన్నాళ్ళు అయింది? ఆల్మోస్ట్ 4 years అయింది. ఇప్పటికి ఎన్నిసార్లు లోకేష్ కోర్టుకు వెళ్ళాడు? మన లేటెస్ట్ 4th టైం అనుకుంటాను ఆయన వెళ్ళింది. అవతల వాడు ఇంతవరకు వెళ్ళాలా. ఎందుకంటే ఈ లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తయిన తర్వాత అప్పుడు అవతల వాళ్ళని పిలుస్తారు, అంటే సాక్షి వాళ్ళని పిలుస్తారు. అది చాలా కాలం పాటు నడుస్తుంది. ఎందుకంటే సాక్షి వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళ లాయరు లోకేష్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు వెళ్ళి హాజరయ్యాడు కోర్టులో విశాఖపట్నంలో. సాక్షి వాళ్ళు అవ్వాల్సిన పని ఉండదు. వాళ్ళు ఏదో ఒక వంక పెట్టి వాయిదాలు కోరతారు, లేక మరో రకమైన అప్లికేషన్లు వేస్తారు. సో డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 3-4 ఏళ్ళు అయింది. ఇంకొక 3-4 ఏళ్ళకు కూడా తేలకపోయినా ఆశ్చర్యం లేదు. దానికి అర్థం ఏంటి? డెఫమేషన్ కేసులు కోర్టుల్లో ఏళ్ల తరబడి నానతాయి. వెంటనే ఆ కేసుల్లో తీర్పులు రావు. ఎవరైతే డెఫమేషన్ కేసు పెట్టారో కోర్టులో వాళ్లే కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది ఎక్కువ. వీటన్నిటి దృష్ట్యానే ఎక్కువ మంది డెఫమేషన్ కేసులు వేయడానికి సంకోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఎన్నొచ్చినా డెఫమేషన్ కేసులు వేయలా. ఎందుకంటే ఇదే సమస్య. ఆయన కోర్టు చుట్టూ తిరగాలి డెఫమేషన్ కేసులు వేస్తే. చాలామంది తెలియక ఎందుకు డెఫమేషన్ కేసులు వేయరు అంటారు ఎవరినైనా. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఈ డెఫమేషన్ కేసులు వేయడంలో ఉన్న ఇబ్బందులు కూడా ఒక ఎలిమెంట్. దీన్ని ఆసరాగా తీసుకొని మీడియాలో పత్రికా స్వేచ్ఛ పేరుతోటి కొంత దుర్వినియోగం జరుగుతోంది అనే మాట వాస్తవం.
అయితే ఈ కేసు అల్టిమేట్లీ డెఫమేషన్ కేసు అవుతుంది. కాబట్టి ఒకవేళ కొంతమందిని అరెస్ట్ చేసినా కూడా వాళ్ళని విడుదల చేయాల్సి వస్తుంది తొందరగానే. వాళ్ళని జైల్లో పెట్టేంత పరిస్థితి రాకపోవచ్చు. ఒకవేళ జైలుకి తీసుకెళ్ళినా 2-3 రోజుల్లోనే బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇటువంటి కేసుల్లో.